పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగబోయే కౌంటింగ్ని జేఎన్టీయూ కాలేజీలో రంగం సిద్ధం చేశారు అధికారులు. ఈ కౌంటింగ్ ప్రక్రియకి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొన్న జరిగిన మాచర్ల సంఘటన కానీ నర్సాపేటలో జరిగిన అల్లర్ల దృష్టిలో పెట్టుకొని మొత్తం భద్రతా బలగాలను మొత్తం ఇక్కడ ఈ జేఎన్టీయూ కాలేజీ చుట్టూ మోహరించడం జరిగింది. ఇప్పటికే ఈ కాలేజీ చుట్టూ 2 కిలోమీటర్ల సరౌండింగ్ పోలీసు పహారా గట్టిగా జరుగుతుంది. అలాగే ఈ కౌంటింగ్కి వచ్చే ఎంప్లాయీస్ని కూడా 2 అంచెల పద్ధతిలో చెకింగ్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. వారి సెల్ ఫోన్ కూడా లోపలికి ఎలో కాకుండా పోలీసు అధికారులు చాలా జాగ్రత్త పడుతున్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. అలాగే రేపు వచ్చే ఆయా అభ్యర్థుల యొక్క కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఎవరు కూడా డ్రింక్ చేసి వచ్చిన బ్రీత్ హెల్రైజర్తో చెక్ చేసి మరీ లోపలికి ఎలో చేయడం జరుగుతుందని, దీన్ని చూస్తూ ఉంటే కౌంటింగ్ దగ్గర ఎలాంటి ఆటంకం జరగకుండా భారీ గట్టి ఏర్పాట్లు చేసినట్టు మనకి తెలుస్తుంది.